న్యూ ఇయర్ అనుకుంటే న్యూ ఇయర్ గూడా అయిపోయింది. ఇంకా సంక్రాంతి వస్తుందనేసి, హాలిడేస్ వస్తాయనేసి చాలా హడావిడిగా ఉంటది గదా! సంక్రాంతి గూడా అయిపోయింది. డేస్ అయితే చాలా ఫాస్ట్‌గా అయిపోతూ ఉంటాయి గదా! చిన్నప్పుడైతే జనవరి మంత్ వస్తే చాలు అన్నీ హాలిడేసే ఉండేవి. ఇంకా రిపబ్లిక్ డే ఇవన్నీ గూడా ఉంటాయి గదా! ఒకటి దాని తర్వాత ఒకటి. అప్పుడైతే ఇంకా పండగే అనమాట. జనవరి మంత్ అసలు స్కూల్‌కెళ్ళినట్టే ఉండదు. ఈరోజు కనుమ గాబట్టి అందరూ గూడా చక్కగా నీట్‌గా బిర్యానీలు, మటన్లు, చికెన్లు ఇలాంటివి చేసుకుంటూ ఫ్యామిలీతోటి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేను కూడా ఇక్కడ కనుమ చేశానండి. ఎందుకంటే ఇది నాన్ వెజ్ కాబట్టి ఇక్కడ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. నాన్ వెజ్‌కి సంబంధించినవి రకరకాలుంటాయి. మన ఇండియాలో కంటే ఎక్కువగా ఉంటాయేమో మనమైతే అస్సలు తినలేము. ఇంక ఈరోజైతే మేము చికెన్ తెచ్చుకొని చికెన్ బిర్యానీ చేసుకుందాము అనేసి గ్యాస్ ఆన్ చేశానా, గ్యాస్ అయిపోయింది. ఇంకేం చేస్తాను చెప్పండి. రైస్ కుక్కర్‌లో అయితే ఈరోజు చికెన్ బిర్యానీ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందసలు. మామూలుగా నేను చికెన్ బిర్యానీ అయినా, గ్యాస్ పైనైనా గానీ, స్టవ్ పైనైనా ఫస్ట్ చికెను ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి నీట్‌గా వాటర్ అంతా పోయేంత వరకు నేనైతే ఫ్రైలాగా చేసిన తర్వాత ఇంకా బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తాను. టేస్ట్ అయితే సూపర్‌గా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.